హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారి రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పేస్తాను. మీరు కూతంతా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి ఎవరు బాబు రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ? ఓహోహో, ప్రస్తుతం వైసీపీ నాయకులు కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడయ్యా అంటే అయితే సబ్ జైళ్ళు లేదా కోర్టులు, అది కాదంటే ప్రభుత్వ ఆసుపత్రులు. ఈ మాట నేనంటం లేదు, సాక్షాత్తు వైసీపీ మాజీ మంత్రి గంట అరగంట అనే ముసలి పావురం అంబటి రాంబాబు అంటున్నాడు. మరి పాపాలు చేసిన వాళ్ళు ఆసుపత్రులకి, నేరాలు చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళక పబ్బులకి, డ్యాన్స్ పార్టీలకి వెళ్తారా? ఎప్పుడు తెల్ల సొక్కాలు వచ్చి రాంబాబు కలరింగ్ షర్ట్ వేసి కలరింగ్ ఇస్తా ఉన్నాడు. ఇదిగో అదేంటో చూద్దాం రండి. ఇదిగో ఆంబోతు, ఏంది నీ గోలా? చాలా సందర్భాల్లో వాళ్ళ ఈ హాస్పిటల్ ముందు చాలా సందర్భాల్లో మీడియాతో మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడతాం. హాస్పిటల్ ముందే కాదు, సబ్ జైలు ముందు కూడా, ఈ రాష్ట్రంలో జైళ్ళ ముందు, హాస్పిటల్స్ ముందు మేము మీడియాతో మాట్లాడవలసిన పరిస్థితి రావడానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారు ప్రవేశపెట్టినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం యొక్క ప్రభావం వల్ల వాళ్ళు కొట్టడం, తెలుగుదేశం పార్టీ వారు మా వాళ్ళు ఆసుపత్రిలో చేరటం, వారిని పరామర్శించి ప్రజలకు మా గోడును వినిపించటం, లేదు తప్పుడు కేసులు పెట్టి మా వాళ్ళని అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం, విడుదలైనప్పుడు జైలు దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని మళ్ళీ జైళ్ళ ముందు మా ఆవేదన మీడియాకు వినిపించటం. ఇది ఈ 14 మాసాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇదిగో ఆంబోతు, నీ గురించి, మీ పార్టీ గురించి బ్రహ్మాండమైన ఇంట్రడక్షన్ ముందే ఇచ్చాలేవా? మరి చేసిన శాండాలకు జైలుకి వెళ్లకుండా ఏడబోతారు చెప్పు? గొడ్డు వచ్చి జైలు అయినా పడుతుంది, కానీ మీ వైసీపీ నాయకులు వచ్చి జైల్లోనే పడతారు. ఇదే రెడ్ బుక్ గురించి లోకేష్ తన పాదయాత్రలో చెప్పినప్పుడు ఎంత ఎగతాళి చేశారు. అప్పుడే చెప్పాను, ఎగతాళి చేయకండిరా ఎగిరిపోగలరు అని. విన్నారా? వినలేదు. అప్పుడు ఎగసెక్కలు చేశారు, ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. రెడ్ బుక్ అంటే ఒక్కొక్కడికి 1.5 ఎకరం తడి అవుతుంది, తెలిసిన ముచ్చటే. ఎన్నిసార్లు చెబుతాంలే, కానీ ఇగో కొత్తగా ఏమైనా చెప్పు. నీ కుడిపక్క మీసాలైనది నవ్వుకి ఏడుపుకి మధ్య ఉన్న అదేదో ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, కోప తీసి సుఖ విరోచనం కానీ కాలేదా? ముందు ఆ దరిద్రం ఏందో కనుక్కో. లోకేష్ గారి రెడ్ బుక్ యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు మరి పల్నాడు జిల్లా అధ్యక్షులు గోపిరెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు వినుకొండ బ్రహ్మనాయుడు గారు, మేమందరం కలిసి నూజెండలో జరిగినటువంటి ఒక సంఘటన, ఒక దుర్మార్గమైన సంఘటన, రెడ్ బుక్లో ఉన్నటువంటి సంఘటన జరగటం, ఆ ఇంజ్యూర్ అయినటువంటి వ్యక్తిని పరామర్శించి మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం. టీ అన్నవరం ఆ గ్రామం అంతా తెలుగుదేశం మయం. గతంలో మొన్న మాత్రమే అక్కడ ఏజెంట్ కూర్చున్నాడు, ఎన్నిక జరిగింది, సరే మేము ఓడిపోయాం, అది వేరే విషయం. గతంలో ఏం జరిగేదని నేను తెలుసుకున్నానంటే, గతంలో అసలు ఏజెంటే ఉండేవాడు కాదు. మొత్తం వాడు రిగ్ చేసుకుని 4, 3 రీపోల్కి రాకోకుండా మాకు వేసి సర్దేసేవాళ్ళు. కానీ మొన్న అలా జరగల. ఈ వెంకట ప్రసాద్ కుటుంబం గట్టిగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంటుగా కూర్చోవడం వలన ఎన్నిక జరిగింది. అది వారి కక్ష. చూడంబటే ఇంకా ఎన్నికల గురించి తన్నకలాడటం ఏంది చెప్పు? పులివెందులోనే డిపాజిట్ రాని వేస్ట్ ఫెలోస్ ఇంకా మీ రాజకీయాలు అవసరమా? ఆహా, అవసరమా అని అడుగుతా ఉన్నా. అంచేత ఇదిగో ఎందుకు వచ్చిన లోకల్ ఎన్నికలు చెప్పు.
జగన్ చెప్పినట్లు హాయిగా 4 ఏళ్ళు నిద్రపోండి, కళ్ళు మూసుకుని పడుకోండి. కళ్ళు తెరిస్తే జైల్లో కళ్ళు ముయ్యాల్సి వస్తుంది. అయినా నీకేం చెప్పాను, చై చిందే అంటూ సుకన్యతో పాటలు పాడుకుంటూ డాన్సింగ్లు గట్రా చేసుకోకుండా ఎందుకు వచ్చిన మోమాటాలు రాజకీయాలు చెప్పు. మోమాటానికి పోతే ఏమవుతుందో నీకు కొత్తగా నేను చెప్పాలా? అందులో ఆరితేరునోడివి, అన్నీ తెలుసు కూడా. ఇట్ట జైళ్ళు వెంట, ఆసుపత్రుల వెంట, పెంట కుప్పల వెంట తిరగడం అవసరమా చెప్పు. అది కదయ్యా, పల్నాడు జిల్లా అధ్యక్షుడు వచ్చే పరిస్థితి ఉందా? వాడెవడో చచ్చిపోతే మా మీద కేసు పెట్టారే. 2 ముఠాలు కొట్టుకున్నాయి. ఎవరు 2 ముఠాలు? తెలుగుదేశంలో ఉన్న 2 ముఠాలు కొట్టుకున్నాయి. కొట్టుకుంటే ఎస్పీ గారు వచ్చి చెప్పాడు, ఇది 2 ముఠాలు తెలుగుదేశం వారు కొట్టుకున్నవే అని, వర్గపోరు అని చెప్పాడు. దానిలో మా ప్రెసిడెంట్ గారిని పెట్టారు. ఇది ఒక అన్యాయం పోలీస్ డిపార్ట్మెంట్. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ గారు వస్తే అరెస్ట్ చేద్దామని నువ్వు అదే చెప్పు. కారణం ఉంది కదా, కారణం ఈజ్ దేర్. నీకు చెప్తాను, నీకు కూడా తెలుసు కదా. సో అంటే ఆయన ఇప్పుడు వచ్చి పలరిస్తే పట్టుకుందామని వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుండా ఇవన్నీ కూడా నేను అనేది ఏంటంటే, మీరు అడిగారు, నేను చెప్పాను. ఆయన రాగలేకపోవడానికి గల కారణం మీకు తెలిసి కూడా మీరు అడిగితే నేను చెప్పాలి. పిన్నెలు వస్తాయి జైలుకే అంటా ఉన్నావు అంటే ప్రస్తుతం పిన్నెల్లి పిల్లిలా దాక్కున్నాడా, అండర్ గ్రౌండ్కి వెళ్ళాడా? నిజంగా ఆయన సొద్దపోసే అయితే మరి ఎందుకు కోర్టు ముందు బెయిల్ పిటిషన్ కొట్టుపారేస్తుంది? చూడంబటే పిన్నెల్లి సోదరులు ఎలాంటి వాళ్ళో పల్నాడులో లాగులు వేసుకున్న బొడ్డోళ్ళని అడిగినా చెప్తారు. నువ్వు వచ్చి ఆయన బుద్ధుడు, స్వామి, వివేకానంద అన్నట్టు బిల్డప్ లేవమాక. ఈవీఎంలు నేలకేసి బాది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన పిన్నెల్ని ఎందుకు వెనకేసుకొస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు. జగన్ రెడ్డి కడపలో ఫ్యాక్షన్ లీడర్ అయితే పిన్నెల్లి సోదరులు పల్నాడులో ఫ్యాక్షన్ లీడర్. అది అందరికీ తెలిసిన విషయమే. నువ్వు మరీ నోట్లో ఏలెట్టేస్తే కొరకడు అన్నట్లు అమాయకపు కలరింగ్లు, ఎదవ కలరింగ్లు ఇవ్వమాక. ఏలు కాదు, ఏకంగా చేతిని, అవసరం అయితే ఈలైతే మనిషిని కూడా మింగేయగలడు అనకొండ మీ పిన్నెల్లి. కళ్ళ ముందు కనపడుతుంది కదా. మేమన్నా మసిపూసి మారేడుకాయ చేస్తున్నాం? మేమన్నా వాళ్ళకి ఏమైనా ఇంజరీస్ ఉన్నాయా? ఇక్కడ గీసుకుందంట, వాళ్ళే గీసుకున్నారు, పెట్టుకున్నారు. మా వాడి గుండెలాగా బాగు దిగింది. మా మీద 324, వాళ్ళ మీద 324. మా వాళ్ళేమో ఆసుపత్రి పాలు, వాళ్ళేమో రోడ్ల మీద మందు వేసి తిరగటం. ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గానికి కారణం ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విధంగా ఉండడానికి కారణం ఎవరు? రెడ్ బుక్ రాసింది ఎవరు? లోకేష్ గారు. దానికి ఆశీస్సులు అందిస్తుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇది కదా పరిస్థితి. సంవత్సరంన్నర జరిగిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. చూస్తాం దాని సంగతి కూడా. తీసుకెళ్తాం. మాకు ఇప్పుడే తెలిసింది 324 వేశారని. అంతకుముందు నుండి 307 అని అనుకున్నాం. నేను జగన్ గారు నార్లో కూడా అడిగితే 307 వేశారని చెప్పాం. పొరపాటు మాకు తెలియక 307 వేస్తామని చెప్పారు. మన తర్వాత సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు అట్ట కుదరదని చెప్పారట, నాకు తెలిసిన సమాచారం. అందువల్ల 324 వేశారు. ఇది పరిస్థితి. దీని మీద తప్పనిసరిగా ఏమి ఎస్పీకి ఏం చెప్పాలి, డిఐజీకి ఏం చెప్పాలి, ఐజీకి ఏం చెప్పాలి, డీజీపీకి ఏం చెప్పాలి? వాళ్ళే క్రిమినల్స్తో కొల్లుడైపోతే ఏం చెప్పాలి? ఎవరు చెప్పుకోవాలి? ఈ దేశంలో బాధని న్యాయస్థానాలకు చెప్పుకోవాలి. అదే ప్రయత్నం చేస్తున్నాం. ఏం కేసులు పెట్టాలో, ఏ సెక్షన్లు పెట్టాలో కూడా నువ్వే చెబితే పోలీసులు ఎందుకు కాబట్టి మాట్లాడితే మీనింగ్ ఉండాలి. నేను డొక్కలో దాన్ని డిక్కీలో దొంగ పెడతాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సగం గొడవలు తగ్గుతాయి. చూడంబటే రెడ్ బుక్ రాసిన లోకేష్ అంటే సుస్సు పోసుకుంటున్నావు. సరే, మరి నీ పేరు ఆ బుక్లో ఏ పేజీలో ఉందో కనుక్కో. అప్పుడు కదా నీకు వెన్నులో వణుకు మొదలయ్యేది. మరో 3.5 ఏళ్ళు ఉంది. చూస్తాం అంటున్నావు. ఏంటి చూసేది? నా పంచి మీద అంచు. నాకెందుకో నీలో కూడా నాకు జైలు కాడ కొట్టొచ్చినట్లు కనపడతా ఉంది. అక్కడ పూర్తిగా ముసలోడు అయ్యి వంగిపోయి జుట్టు రాలిపోకముందే అన్ని కార్యక్రమాలు రౌండ్ వేసుకుని రెడీగా ఉండు. బెమ్మనాయుడిని, గోపిరెడ్డి, శ్రీనివాసరెడ్డిని కూడా తోడు తీసుకెళ్దు గాని ప్రస్తుతం నీ యాదవసో దాపి బయలుదేరామటే సాలే నీ రంకెలు పోవయ్యా.